గతించిన దినాలన్నీ ఆయన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కేవలం ఆయన కృప చేత ఈ పూట సజీవంగా దేవుని సన్నిధి చేరి దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, దేవుని సన్నిధి చేరి దేవుని మాటలు వినడానికి ప్రభు ఎంతగానో మనకి సహాయం దయచేశారు గనుక ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో దేవుని సన్నిధి చేరి దేవుని మాటలు వింటకు మనం అప్పగించుకుందాం. గతించిన దినాలు క్షణాలన్నీ కూడా దేవుని కృప చేత మాత్రమే కాపాడబడ్డాము. తింటున్న ఆహారం చేత కాదు, తాగుతున్న వంటి నీళ్లు చేత కాదు, పీలుస్తున్న గాలి చేత కాదు, కానీ కేవలం దేవుని కృప చేత మాత్రమే ఈ పూట సజీవంగా ఉన్నాం. అది కేవలం దేవుడిచ్చినటువంటి మహిమ, కృప, ఆయన సర్వ పరిపూర్ణత మన యొక్క జీవితంలో నెరవేర్చబడి మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి వెళ్ళాలని దేవుడు మనకు అనుగ్రహించిన కృప కొలది ప్రతి బిడ్డ పరిపూర్ణులు అవలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. ప్రతి బిడ్డ లోబడి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబం ప్రభువా నిన్ను ఎరిగిన వంటి కుటుంబముగా భక్తిహీనత, నిర్లక్ష్యము, నీ జీవిత ఐధేయత, అనాలోచనకరమైన వంటి జీవితాలుగా నడిచి శాపానికి, పాపానికి పాలైపోకున్నట్టుగా ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. భయంకరంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రభా నాయనా, ప్రభా నాయనా, సృష్టిని మరియు సృష్టికర్త యొక్క వాత్సల్యం యొక్క కృపను పాలు పొందేయండి. భాగ్యాన్ని దయచేయండి. ప్రారంభము కంటే ముగింపు గొప్పదైన వంటి ఈ ప్రయాణములో అనేకులు తొలగిపోకున్నట్టుగా, అవిధేయులుగా మారుకున్నట్టుగా, పాపానికి, శాపానికి, వ్యతిరేక సంబంధమైన పనులకి ప్రభా అయ్యా నాయన బందీలవుకున్నట్టుగా ప్రభా ప్రతి బిడ్డని కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తావా. ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నువ్వు గొప్పవాడివి, ఘనమైన వాడివి, నువ్వు జీవము కలిగిన దేవుడు ప్రభు. నువ్వు జీవము కలిగిన దేవుడివి. నిర్జీవమైన వాటిలో నివసించేవాడివి కాదు ప్రభువా. అయినా నువ్వు జీవము కలిగిన వాడు గనుక నీ జీవము మాలో ప్రవేశింపు చేసి మమ్మలను ప్రభా అయా జీవింపు చేయు ఆత్మగా మాలో ఎల్లప్పుడూ ఉండమని, నిర్జీవమైన, బలహీనమైన, నీకు అసహ్యకరమైన క్రియలను నీ బిడ్డలలో నుంచి లయపరచమని ప్రార్థన చేస్తున్నా. మీరు నాయన నింపండి, నడిపించండి, ఆత్మచేత ముద్రించండి, బలపరచండి. అట్టి కృప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ సెల్ల నుంచి పంపించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శాశ్వతమైన నామమును బట్టి దేవుని నామంలో మీరందరూ దేవుని కృపలో బాగున్నారని తలసిస్తూ ఉన్నాం. దేవుని శాశ్వతమైన కృప, ఆశీర్వాదాలు మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాయి. నశించిపోచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉండొచ్చు. రక్షింపబడుతున్న వారికి అది దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి శక్తియు, మహిమయు, భాగ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్రియాశీలత అంటే ఆయన చెయ్యి యొక్క పనిని మనం గుర్తిస్తున్నప్పుడు, ఆయన ఏ పని చేసినప్పటికీ, ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా దేవుడు దాన్ని సంపూర్ణం చేసి
ఒక వ్యక్తి జీవితాన్ని సమర్థవంతంగా నడిపించాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మానవుడు దైవికమైన కృపకు, దైవికమైన చింతకు, దైవికమైన తీవ్రతకు దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. కోత కోసేవారు కోకొల్లలు, కోత కోసేవారు కోకొల్లలు, నిజమైన కోత కోసేవారు కొదువైపోయారు. ఎందుకంటే నేటి క్రైస్తవ్యము పునాది ఏమైపోయిందంటే అడుగు భాగం బలహీనపరచబడి అది ఏ రోజు ఎలాగ పడిపోతుందో తెలియనివంటి స్థాయి ఈ రోజు ప్రతి భక్తి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటి క్రైస్తవ్యం కాకుండా కట్టబడి పడిపోయే వంటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో పచ్చి ఇటుకతో కొంతమంది డబ్బులు లేని వారు ఏం చేసేవారంటే కొన్ని ఆకులను దడిల్లా కట్టుకుని దానికి మట్టి పూత పూసుకునేవారు, డేరాలు కట్టుకునేవారు, తర్వాత మట్టి పూత పూసుకునేవారు. ఆ మట్టి పూత పూసుకొని వారు ఏం చేసేవారంటే కోస్త ఆ మట్టి పూత కన్నా, అంటే ఆ యొక్క ఏ అయితే కొబ్బరి చెట్టు యొక్క కమ్మలు గుచ్చి వాటికి మట్టి పూత పూసుకుని మట్టిని అలుక్కునేవారు. తర్వాత ఏం చేస్తుంటే కాల్చిన ఇటుక ఎక్కువ రేట్ అని మట్టి ఇటుక కాల్చని ఇటుక తెచ్చి దాన్ని పెట్టుకునేవారు అనమాట, ఇల్లు కట్టుకునేవారు. ఈ కాల్చిన ఇటుక ఏం జరుగుతుందంటే ఏదైనా సరే కింద నేలకి చెమ్మ తగిలిన వెంటనే ఇటుకంతా నానిపోయి ఇల్లు కుప్పకూలిపోద్ది అనమాట. నేటి క్రైస్తవ్యము లేదా నేటి భక్తి జీవితం ఎలా ఉందంటే కింద నుంచి ఏదైనా ఒక బాధ రాబోతులోనికి, ఏదైనా ఒక చిన్న పెయిన్ కలగబోతులకి ఏమవుతుందంటే కింద నుంచి చెమ్మ కలిగి ఆ విశ్వాసం ఏదైతే ఉందో, ఆ నిబంధన ఏదైతే ఉందో, ఆ ఏర్పాటు ఏదైతే ఉందో, ఆ ప్రణాళిక ఏదైతే ఉందో, ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో అవన్నీ కూడా కుప్పకూలిపోతున్న వంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరలా దాన్ని పునరుద్ధరించి దాన్ని మరలా నిర్మించి మరలా నిబంధనలు, మరలా ఏర్పాటు, మరలా ఆ ప్రత్యేకతలోనికి ప్రవేశించడానికి చాలా కాలయాపన పరిస్థితులు ఏర్పడుతున్నట్టుగా నేటి భక్తి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. దాన్ని ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. దేవుడు తన చేతుల్లోని తీసుకున్న తర్వాత కొన్నిసార్లు దేవుడు తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఇంకా మనమే చూద్దాము. కొన్ని సందర్భాల్లో కొమ్మరివాడు ఒక పాత్ర చేయడానికి మట్టిని తీసుకున్నాడు అనుకుందాం. ఆ మట్టిని కాళ్ళతో కుమ్మి కాస్తంత మెత్తని విసుక వేసి దాన్ని నీళ్లు పోసి దాన్ని సాను మీద పెట్టి దాన్ని పాత్రగా తయారు చేసి దాన్ని కాల్చి, తర్వాత దాన్ని కాల్చక ముందు పాత్రగా చేసిన తర్వాత ఒక చిన్న చెక్క ముక్కతో దాన్ని అలా అన్ని చుట్లు కొడతా ఉంటాడు. మీరు చూసారా లేదా? ఆ తర్వాత దాన్ని కాలుస్తూ ఉంటాడు. అలాగే మన బంగారం పని వారిని మనం చూస్తే కనుక బంగారాన్ని తీసుకుంటాడు. ఆ బంగారాన్ని ఫస్ట్ కాలుస్తాడు, తర్వాత కొడతాడు, తర్వాత దాంట్లో కలుపుతాడు, లేదంటే దాంట్లో ఉన్న మరిను తీస్తాడు, తర్వాత తను ఒక ఐటెం తయారు చేసి మెరుగులు దిద్దుతాడు. అలాగే ఒక చెక్కను తీసుకుందాం. ఆ చెక్కకు మోనం తీస్తాడు, దాన్ని అటు ఇటు కోస్తాడు. దానికి తయారు చేయవలసిన ఐటెం తయారు చేసేంత వరకు దాని మీద ఎన్నో రకాల దెబ్బలు పడతా ఉంటాయి. ఏం తీసుకున్నా ఈ భూమి మీద ఒక ఇల్లు కట్టాలన్నా సరే భూమిని తవ్వాలి, తీయాలి, పునాది చేయాలి. ఏ ఐటెం ఈ రోజు మనం తీసుకుని అనుభవిస్తున్నా సరే దాని తయారీ వెనకాల, దాని నిర్మాణం వెనకాల అనేక కృషి, ప్రయాస, అనేక వంటి ఒక పదార్థం తయారుపడుతుందంటే దాని వెనకాల ఎంతో పరిశోధన లేదు, ఎంతో దాని యొక్క సాధన లేదు, దాన్ని ప్రిపేర్ చేయడానికి ఎంతో ఒక సిద్ధపాటు అనేది
అదొక మనకి ఏదైనా సరే కరిగించబడడం అనేది, లేదంటే దాన్ని కొట్టబడడం అనేది, దాన్ని చెక్కబడడం అనేది ఖచ్చితంగా కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ భౌతికంగా కలిగే ఈ చర్య మానవుడికి ఎలా కనిపిస్తుంది అంటే, ఈ కొట్టబడడం అనేది, ఈ మొత్తబడడం అనేది, ఈ ఆడవడం అనేది, ఈ దొరలడం అనేది నా వరకునే పరిమితం అయిపోయిందేమో అనేటువంటి స్థాయి ఈరోజు నేటి క్రైస్తవ్యములో ఏం చేస్తుందంటే పెద్దపీట వేసుకున్న వంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. లేదు, ఇదంతా కూడా ఈ భౌతిక చర్యలో, మానసిక చర్యలో ఇవన్నీ ఎన్ని నార్మల్ గా వెళ్తూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సాధనలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా దాటుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకని అందుక అంటున్నాడు, కొంతకాలము శ్రమ పడిన పిమ్మట నేనే వచ్చి మిమ్మల్ని ఏ మహిమలోనికి తీసుకుని వెళ్ళాలో, ఏ కృపలోనికి తీసుకుని వెళ్ళాలో, ఏ యొక్క ప్రణాళికలోనికి మిమ్మల్ని నడిపించాలో అక్కడికి నడిపించేంత వరకు కూడా నేను మిమ్మల్ని విడిచిపోనని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుడు మనల్ని సృష్టించినటువంటి ప్రణాళిక, మనల్ని సిద్ధపరిచినటువంటి తీరు, మనల్ని ఏర్పరిచినటువంటి తీరు ప్రారంభంలో అనేక మందికి వింతగా కనిపించవచ్చు, లేదా జీవితం ఒక 50 సంవత్సరాల వరకు వింతగానే కనిపించవచ్చు, 80 సంవత్సరాల వరకు వింతగా కనిపించవచ్చు, ఒక 30 సంవత్సరాల వరకు వింతగా కనిపించవచ్చు, ఒక వివాహం అయినప్పటికీ వింతగా కనిపించవచ్చు, లేదా ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ క్వశ్చన్ మార్క్ గా, లేదంటే కుటుంబానికి, సొసైటీకి, బంధువులకి, స్నేహితులకి కనిపించవచ్చు. కానీ సర్వ సమాజంగా దేవుని యొక్క సమూహంగా, దేవుని యొక్క పిల్లలుగా దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు ఏర్పరచబడినటువంటి జనముగాను, దేవుని సత్తైనటువంటి పిల్లలుగాను ఉన్నామంటున్నాడు. అంటే దేవుడు మనకు చెప్తున్నటువంటి ప్రామిస్ ఏంటంటే, మీరు ఏర్పాటు చేయబడినటువంటి జనము, మీరు దేవుని సత్తైన ప్రజలు, మీరు దేవుని సత్తుని దేవుడు ఎలా చూసుకుంటాడో ఆయనకి తెలుసు. అయితే దేవుడు ఎలా చూసుకుంటాడు అనేది మినిమం, అంటే కనీస జ్ఞానంతో ప్రత్యేకింపబడిన వారుగాను, విమోచింపబడిన వారుగాను, విమోచించబడిన వారుగాను కనీసం మనం చూసుకోవలసింది, మనం తెలుసుకోవలసింది ఏమై ఉన్నది అనేది కూడా మనం గ్రహించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే తన యొక్క నిర్మాణము, తన యొక్క ప్రణాళిక, తన యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క సర్వ సంపూర్ణత కూడా శరీరధారిగా భూమి మీదకి వచ్చి పూట మనందరికీ కూడా ఇచ్చినటువంటి మోక్షము, ఇచ్చినటువంటి విమోచన ఏంటంటే అది మహా అద్భుతమైనటువంటి కృప. దాన్ని మనం కలిగి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అది ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా అనుభవించగలిగిన స్థాయి మనకి కలగాలి. ఇప్పుడు నైట్ క్రైస్తవ్యం ప్రభు కొరకు అయినా దేన్నైనా విడిచిపెట్టుకోవాలి, లేదా దేన్నైనా అసహించుకోవాలి, దేన్నైనా సరే దేవుని కన్నా ఎక్కువగా చూడలేనివంటి స్థాయికి రోజు వెళ్ళవలసినటువంటి క్రైస్తవ్యం దేవుని బిడ్డలు ఈ రోజు ఏం చేస్తున్నారంటే, మనని కాని దానిని, మనకు అవసరం లేని వాటి కొరకు ప్రయాసపడడం, లేదా అవసరం లేని దానికోసం సమయం వ్యర్థపరచడం, అవసరం లేని విషయాలు ఎక్కువగా మాట్లాడడం, అవసరం లేని ఆచారాలు, అలవాటులను సిద్ధాంతాలుగా లేదా వాటిని ఇష్టంగా భావించడం అనేది దేవునికి హేయకరమైనటువంటి పని. ఎందుకంటే అంటున్నాడు, మీరు ఏం చేస్తున్నారంటే అందుకనే దేవుడు అంటాడు, నన్ను విసర్జిస్తున్నారు అంటున్నాడు. రాజుతో అంటాడు, నిన్ను కాదయ్యా విసర్జించేది జనులు, నన్ను విసర్జిస్తున్నారు అంటాడు. అందుకని ఈ రోజు ఒక సేవకుడిని లేదా ఒక సేవకుడికి అనుకూలంగా లేకపోతే, ఒక కుటుంబం లేదంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మనం దేన్ని విసర్జిస్తున్నాం అనేది ఆలోచించేయాలి. మనం ప్రణాళిక, మన సిద్ధపాటు, మన ఏర్పాటు పూర్తి స్థాయిలో దానిని మనం ఏం చేయాలంటే ఒక ఏర్పాటుతో నిర్మించినటువంటి దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. మనం ఆది కాండంలో శూన్యంలో దేవుడు సంపూర్ణంగా ఆయన సృష్టిని సృష్టించాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. మానవుడికి ప్రాథమికంగా ఏం కావాలో అవన్నీ 7 రోజుల్లో ఆయన పనిచేసి, ఆ 7 రోజుల్లో దాన్ని సంపూర్ణం చేసి, ఆ 7 రోజుల్లో దాన్ని ముగించడం మనం చూస్తా ఉన్నాం. అంటే ఆయన తన పిల్లల కొరకు లేదా ఆయన ప్రణాళికకు ఆయన సంపూర్ణంగా పనిచేసి, సంపూర్ణంగా ముగించి, సంపూర్ణ రిజల్ట్ ఆయన కావాలనేది ఆయన ఉద్దేశం. ఒక మానవుడు ఏం చేస్తున్నాడంటే
సంపూర్ణంగా రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాడు, కానీ సంపూర్ణమైన రిజల్ట్ మాత్రం కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే మనం ఎగ్జామ్ కరెక్ట్ గా రాస్తేనే మనకి మంచి రిజల్ట్ వస్తాయి. మనం మంచి రిజల్ట్ ఎగ్జామ్ మంచిగా రాయకుండా ఆశిస్తున్నామంటే అది మనల్ని మనం మోసపరుచుకున్నట్టు అవుతుంది తప్ప అది మాస్టర్ని మోసపరుస్తున్నట్టు కాదు. ఈ రోజు రిజల్ట్ సంపూర్ణంగా రావాలి అని ఆశించేది ఎప్పుడంటే నువ్వు కరెక్ట్ గా రాసి దానికోసం కృషి చేస్తున్నప్పుడు. ఈ రోజు రిజల్ట్ కరెక్ట్ గా లేకుండా, ప్రార్థనా జీవితం కరెక్ట్ గా లేకుండా, విశ్వాసం కరెక్ట్ గా లేకుండా, మాదిరి కరెక్ట్ గా లేకుండా, ఏది కరెక్ట్ గా లేకుండా మన సంపూర్ణ రిజల్ట్ మనం ఆశిస్తున్నామంటే ఎవరికి వాళ్ళే ఏం చేస్తున్నారంటే మోసపరుచుకుంటున్నారు అనేది బైబిల్ సూటిగా చెప్తున్నటువంటి సత్యం. అందుకని అంటున్నాడు, మనం వేడిగానైనా చల్లగానైనా ఇక్కడ ఏ పరిస్థితి రాకూడదు అంటున్నాడంటే నులివెచ్చని స్థితి అనేది రాకూడదు. అది చాలా ఘోరమైనది, అది చాలా ఇబ్బంది, కాదు అసలు ఉండకూడనిది పరిస్థితి అంటున్నాడు. కానీ నేటి క్రైస్తవం ఏంటంటే ఇటు వేడిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే నీళ్లు కాలుతాయి. ఇటు చల్లగా ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే చలేస్తుంది. కాబట్టి ఇటు వేడిని మేనేజ్ చేస్తున్నారు, ఇటు చలిని మేనేజ్ చేసి నిజంగా మేము ప్రభు బిడ్డలమని మేనేజ్ అయిపోతూ ఉన్నారు. అంటే ఏది ఎంతవరకు ఈ పరిణామం ఏ స్థితికి తీసుకొస్తుంది అనేది లేదు. ఇటు వేడిగా ఉండవలసినప్పుడు సన్నిధికి వచ్చినప్పుడు హల్లెలూయా దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ అంటాడు. అటు చల్లగా ఉండవలసి వచ్చినప్పుడు అలాగేనండి, అవన్నీ చెయ్యకపోతే ఎలాగేనండి, ఇవన్నీ ఎలా కుదురుతుందండి, కుటుంబం తర్వాత ఇవన్నీ. ఇటు చల్లదనంలో చల్లదనం కలుపుతాడు, ఇటు వేడి ధనంలో వేడి కలుపుతాడు. మధ్యలో ఈ స్థితి ఎక్కడుందంటే ఇటు వేడి ఇటు చల్ల కలిసింది. కాబట్టి ఇక్కడ ఏమైపోయాడంటే నిలువెచ్చని స్థితిని కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక నేటి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు చెప్తున్నాడు, ఈ శూన్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన శూన్యంలో సంపూర్ణతను ఆయన అనుగ్రహించినట్టుగా, సంపూర్ణతను ఆయన చూసినట్టుగా, సంపూర్ణతగా సమర్థవంతంగా తన బిడ్డలు ఎలా జీవించాలో ఆ జీవితానికి ఆయన సంపూర్ణతగా సృష్టిని సృష్టించాడు. సృష్టి లేనప్పుడు అదొక వింతగానే మిగిలింది. సృష్టి ఎలా మిగిలిందండి? ప్రారంభంలో శూన్యముగా మిగిలింది, అది ఏమీ లేదు. ఈరోజు మానవుడిగా మీ జీవితంలో ఏమీ లేనట్టు ఉండొచ్చు, ఏమీ లేనట్టు కనిపించవచ్చు, ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు. కానీ ఒక శూన్యంలోని ఎంత అందమైన నిర్మాణాన్ని, ఎంత అందమైనటువంటి ప్రకృతిని, ఎంత అందమైనటువంటి జీవన శైలిని దేవుడు సృష్టించి పెడితే ఒక నీ జీవితంలో ఎందుకు ఆయన ఒక అందంగా నిర్మించలేడు అనేవంటి ఆలోచన నువ్వు సంపూర్ణంగా కలిగి ఉంటే గనక దేవుడు ఒక గొప్ప దీవెన మనకి దాచి ఉంచుతాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మనం చూస్తే గనక అనేక పరిస్థితులు ప్రయాణాలలో ఎదురొస్తున్నప్పటికీ కూడా అనేక పరిస్థితులు దేవుని బిడ్డలకి ఎదురొస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథంలో 24:16 మనందరికి తెలిసినటువంటి వాక్య భాగంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మాట్లాడుతూ అంటాడు, ఒకవేళ ఏ మార్గము, చాలా మంది ఏం చేస్తారంటే ఒక మార్గాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు, ఒక మార్గాన్ని గురిగా పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. అందుకని అంటాడు, ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే మన స్వనీతిని తీసివేసి మనకు దేవుని నీతిని స్థాపించాడు. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాడు. దేవుడు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాడు. విశ్వాసం ఇస్తే గనక దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మనకి గలతీయులకు రాసినటువంటి పత్రిక కావచ్చు, రోమ పత్రిక కావచ్చు, తర్వాత ఈ పత్రికల్లో కొన్ని సంబంధమైనటువంటి వాక్యాలు నీతిమంతుడు దేని వల్ల జీవిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు. చాలా మంది ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రయాణంలో కూడా వారు స్వనీతిని స్థాపించారు కనుక వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తన నీతిని మనకి స్థాపించారు. గతించిన వాక్య సందేశాల్లో మనం నేర్చుకున్నాం, దేవుడి నీతిని మనకు స్థాపించాడు.
దేవుని నీతి మనకి ఏం నేర్పిస్తుంది అంటే విశ్వాసం అనేవంటి క్రమాన్ని మనకు నేర్పిస్తుంది. ఆ విశ్వాసం అనే క్రమానికి నీతిమంతుడు ఏమై ఉన్నాడంటే, ఒక మార్గము ముయ్యబడితే 7 మార్గాలు తెరవబడతాయి అనేవంటి భాగాన్ని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. మనం అనుకుంటా ఉంటాం, ఉన్న ఒక మార్గం మూతవేయబడింది, ఏంటి పరిస్థితి అని. ఉన్న ఒక కష్టార్జిత ఆదాయం మూతబడి ఉండొచ్చు, లేదా ఒక యజమానుల పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు, బిడ్డల పరిస్థితి, లేదా ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, భార్యాభర్తల సంబంధమైన పరిస్థితి, లేదా రకరకాలమైనటువంటి కుటుంబ సంబంధమైన పరిస్థితులన్నీ ఈ విధంగా అయిపోతున్నాయి అంటే ఆలోచించుకోవచ్చు. కానీ దేవుడు గొప్పవాడు. ఆయన ఒక సంబంధమైనటువంటి ఒక మార్గం ఇవ్వడితే గనక ఆయన 7 మార్గాలు తెరుస్తాను అంటున్నాడు. మనకు బైబిల్ అంతట్లో మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, 7 అనగా సంపూర్ణ సంఖ్య. అంటే నేను సంపూర్ణంగా తెరుస్తాను అంటున్నాడు. ఒక మార్గాన్ని ఒకవేళ అపవాది లేదా ఏ కారణం చేతైనా మూతపడిందేమో, కానీ నేను సంపూర్ణంగా మార్గాన్ని తెరవచ్చేవాడిని ఉన్నాను అంటున్నాడు. అయితే దీనికి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్వసించడం. ఒక విశ్వాసం అనే స్థాయిలో మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ 100% సమర్థవంతంగా నిర్వహించలేనిటువంటి స్థాయి రోజు క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం చూస్తూ ఉన్నాం, కొట్టపడడం అనేది, మొత్తపడడం అనేది, లేదా అందరికీ ప్రశ్నార్థకంగా కనిపించడం అనేది గొప్ప విషయం. అది ప్రస్తుతానికి అర్థం కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినప్పుడు అందరికి ప్రశ్నార్థకంగానే ఉన్నాడు. తన సొంత సహోదరులు కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాడు. అటు అందరికి ఎవరికి అర్థం కాల. ఆయన సిలువ వేయబడి తన ప్రేమను చాటుకుని ఆయన ఆరోహణమై ఆయన తన మహిమను కనపరిచేంత వరకు కూడా ఆయన కొంతమందికి ప్రశ్నార్థకంగానే ఉన్నాడు. కనుక ఈ లోకంలో కొంతమందికి పరిస్థితులు బట్టి ప్రశ్నార్థంగా కనిపించవచ్చు, కానీ ప్రభు మహిమ వెల్లడైనప్పుడు, ప్రభు కార్యం చేయడం ప్రారంభించినప్పుడు సాక్షులు అలే కదా. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నార్థకంగా చూశారో రేపు పొద్దున వాళ్ళే మొట్టమొదటి సాక్షులుగా మార్చబడతారు. కనుక ప్రశ్న ఓ పరికరం లాంటిది. అది మనల్ని ఏం చేస్తుంది అంటే బాగు చేస్తుంది. అంతే తప్ప ఎవరో ప్రశ్నిస్తారని, లేదా ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో ఇబ్బంది పెడతారని కొన్ని జీవితాల్లో ఏం చేస్తారంటే కనీసం కలిగే సంతోషాలకు కూడా దూరం అయిపోతూ ఉంటారు. కనీసం ఉండేవంటి జీవితానికి కూడా వారు హద్దులు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. కనుక మనం ఎప్పుడు దేవుడు మనం నిజ జీవంలో మనం ప్రవేశించినప్పుడు, ఆయన మహిమలోనికి మనం ప్రవేశించినప్పుడు ఆయన మనల్ని ఫ్రీ బోర్డ్గా ఉంచాడు. మనం చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు. ప్రభువును ఆనందించండి, లోకం నందు కాదు, లేదా వగేరా కాదు, కానీ మీరు ప్రభువును ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఆయన ఇచ్చే ఆనందం అమితమైనది. దానికి మనం హద్దులు కొలతలు వేయలేము. ఆయన ఇచ్చిన ప్రేమ ఎలాగ ఉంది, లేదా ఆయన ఇచ్చిన సంతోషం ఎలా ఉందని కూడా మనం ఎస్టిమేషన్ వేయలేము. ఆయన ఇచ్చిన సంతోషం మనకి తృప్తి కలుగుతుంది. ఆయన ఇచ్చిన ప్రేమ మనకి ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది. మానవుడు ఇచ్చే ప్రేమ ఏం చేస్తాడంటే, ఆడు పెడితే మానేస్తాడా, తిడితే మానేస్తాడా, ఆడు ఏం చేస్తే ప్రేమించడం మానేస్తాడేమో అని చెప్పి వాడు వెనకాలే తిరుగుతూ ఉంటారు వాళ్ళ ప్రేమ కోసం. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ చాలా గొప్పది. మానవుడి ప్రేమ రకరకాలమైన ప్రేమ. భార్య అందంగా ఉండే వరకు ప్రేమించే భర్తలు అనేక మంది ఉన్నారు. భర్త అందంగా ఉండేంత వరకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. లేదా వీటి రెండు విడిచిపెట్టి సమర్థవంతమైనటువంటి భార్యాభర్తలుగా జీవించేవారు ఉన్నారు. లేదా కుటుంబంలో ఆస్తులు ఉన్నంత వరకు ఉండేవంటి ప్రేమలు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. దేవుని ప్రేమ అటువంటి వాటిగా కూడా మనం చూడకూడదు. నేటి బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, విశ్వాసం మీద మన ప్రయాణం ప్రారంభించాలి. విశ్వాసంతోనే మన ప్రయాణం ముగించాలి. అది ఏ విధంగానంటే, పరిపూర్ణమైనటువంటి జీవితానికి సంపూర్ణమైనది ఏంటంటే విశ్వాసం. అది అబ్రహాం ప్రారంభించాడు, అబ్రహాం ముగించాడు. అబ్రహాం అంటూ ఉంటాడు, పునాదులు కలిగిన పట్టణం కొరకు నేను ఏం చేస్తున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను, నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన ఎదురు చూపంతా కూడా
ఆయన ఇక్కడ సంబంధమైనటువంటి పట్టణాల కోసం కాదు, ఇక్కడ సంబంధమైనటువంటి దానికోసం కాదు, కానీ ఆయన పునాదులు కలిగినటువంటి ఒక సంపూర్ణ స్థాయి, నిశ్చలమైన జీవితం, సంపూర్ణమైన కృప కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ తాత్కాలికం కనుక ఇవి జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు నువ్వు ఆగిపోయి ఉండొచ్చు, నువ్వు నిద్రపోయి ఉండొచ్చు 24 గంటలు, కానీ కాలం, పరిస్థితులు, పరిణామం ఏది కూడా నిద్రపోదు, అది జరుగుతూనే ఉంటుంది. కొన్ని సమాధానాలకి లేదా కొన్ని పరిస్థితులకి కాలం సమాధానం చెప్తుంది అంటారు. కాలంతో సమాధానం చెప్పించే పరిస్థితి అనేది ప్రభు చేతిలో ఉంది. ఒక కాలం జరిగిపోతూ ఉండగా ఎంతో మంది ముసలి వాళ్ళు అయిపోయారు, చనిపోయారు, పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ కాలంతో పాటు పరిస్థితి మారాలి, అదంటే ప్రభు చేతిలో ఉంది. చాలా మంది ఏడుస్తూ, కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే నా జీవితం కాలమే సమాధానం చెప్తుందంటే అంతకు మించి ఏదీ లేదంటారు. ఆ విశ్వాసం మంచిదే, కాదని అనట్లేదు, కానీ ఆ విశ్వాసానికి మూర్ఖత్వం అనేది కొంచెం ఉంటుంది. కానీ సంపూర్ణ విశ్వాసం అనేది దైవికంగా ఉండాలి. కాలం ఎప్పుడు సమాధానం చెప్తుందంటే దేవుడు దానికి కాలానికి అనుకూలంగా దేవుడు కృప పంపించినప్పుడు. ఇప్పుడు పంట వేసేసిన తర్వాత ఇది వర్షాకాలం కదండి, చేలు మంచి విత్తనాలు వేసానండి, మంచి మొలకలు వస్తాయంటే దానికి ఎంత వాటర్ కావాలో అంత వర్షం కురిపిస్తేనే దానికి మొలకలు వస్తాయి. అలాగని చెప్పి ఎక్కువ పారే వర్షం వస్తే ఆ మొలకలన్నీ, ఆ విత్తనాలు వెళ్ళి వేరే పంటల మొలకలు వస్తాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే మన పరిమితి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన పరిణామం ఏంటో తెలుసుకొని మనం పని చేయకపోతే కనుక తర్వాత వచ్చే పరిస్థితికి మనం మూల్యాన్ని చెల్లించలేము. చాలా మంది జీవితాల్లో అలాగే మూల్యాన్ని చెల్లించారు. జరిగించవలసిన పరిస్థితిలో, జరిగించవలసిన క్రమంలో, జయించవలసిన పరిస్థితుల్లో జీవించలేక కొంతమంది జీవితాల్లో ఏమీ చేయలేనివంటి ఒక నిస్రాణకరమైనటువంటి భక్తి జీవితంలో అనేక కుటుంబాలు, అనేక మంది వారి భక్తి జీవితం ముగించడం జరిగింది. కానీ మనం కూడా అలా ప్రశ్నార్థకంగా, అంటే కొన్ని పరిస్థితులు ఏం చేస్తామంటాయంటే ఒక ప్రశ్నార్థకంగా ఎందుకు మారాను అనేటువంటి పరిస్థితిని ఒక విశ్వాసంలోనికి సాతాను క్రియేట్ చేస్తూ ఉంటది. ఇంత లేట్ అవుతుంది, ఎంత వయసు వచ్చింది, ఎంత పరిస్థితి వచ్చింది, లేదా ఇది బాధ్యత కదా, ఇది బాధ్యతే కదా, ఇది కాదా, అది కాదా అనేసి ఎన్నో రకాల ఒత్తిళ్ళు, ఎన్నో రకాలైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటది. దాని అన్నింటినీ అధిగమించగలిగే సాధన, కృషి అది ఏంటనేది మనం చేయాలి, చూడాలి. ఎందుకంటే భౌతికంగా కొన్ని విషయాలను జయించాలన్నా, కొన్ని పరిస్థితులను జయించాలన్నా దానికి సరిపడ కృషి, శక్తి ఏమనుకుంటాడంటే డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించడానికి కృషి చేస్తే, డబ్బు సంపాదించడానికి ప్రయాసపడితే నేను అన్నిటిని సమర్థవంతంగా చేయగలుగుతాను అంటాడు. చాలా మంది ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎంతమంది కోట్లు సంపాదించిన వారు వారి జీవితాన్ని సంపూర్ణం చేసుకోలేదు, వారి పనిని సంపూర్ణం చేసుకోలేదు, వారి బిడ్డలు సంపూర్ణం చేయలేదు, వారి జీవితాన్ని సంపూర్ణం చేసుకోలేదు. చివరి ఒక బానిస బతుకు బ్రతుకుతున్న వారు అనేక మంది ఈరోజు సొసైటీలో ఏడుస్తున్న వారు ఉన్నారు. కానీ ఒక బతుకు సంపూర్ణంగా మారాలన్నా డబ్బు కాదు, కానీ సమర్థవంతమైన జీవితానికి ప్రభు యొక్క కృప తోడైతే గనక ఆ జీవితం సంపూర్ణ స్థాయిలో నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, నీతిమంతుడికి 7 మార్గాలు తెరుస్తాను అంటున్నాడు. అంటే ఒక విశ్వాసపు యొక్క స్థాయి, ఒక గట్టి నమ్మకాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన విశ్వాసం అనేటువంటి ప్రయాణంలో మనం విశ్వసించినప్పుడు చాలా మందికి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్స్ లోనైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర, చచ్చిపోతాననే విషయం పట్టుకున్న వాళ్ళ దగ్గరికి కానీ, ఉరిపోసుకున్న వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి లేదు మీరు చనిపోకండి, మీరు చనిపోకండి అన్నాం అనుకో, వాళ్ళ కళ్ళల్లో కనిపించేది ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, ఆ 2 ప్రశ్నలు వాళ్ళ కళ్ళల్లో మెదలాడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు పూర్తి శూన్యంలో ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కనుక వాళ్ళకి కలిగిన పరిణామాన్ని బట్టి వారు ఏమైపోవాలనుకున్నారంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు, రేపు ఏం జరగబోతుందో నీకు తెలుసు, అది నీ భక్తి జీవితం అని బైబిల్ చెప్తుంది. అందుకనే విశ్వాసం, నీతిమంతులు అంటున్నాడు విశ్వాసం ద్వారా జీవిస్తారు. నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవిస్తారు. ఇందాక ఎట్రీ బజార్లో ఒక డిబ్బీ చూశాను. పైన ఒక కన్నం ఉంది డిబ్బీలో వేయడానికి, కిందన ఒక హోల్ ఉంది.
చాలా డిబ్బీలు చూస్తే కనుక కింద ఆటోమేటిక్ గా డబ్బులు తీసుకునేటప్పుడు హోల్ పెట్టుకుంటారు ఎవరి డిబ్బీకి వాళ్ళు. కానీ అక్కడ డిబ్బీకి ఏంటంటే ముందు హోల్ పెట్టుంది, అంటే వేయడానికి తీసుకోవడానికి కూడా అనుకూలమైన డిబ్బీని తయారు చేశారు. ఇంకా అందులో డబ్బులు వేసుకొని వ్యర్థం. ఎందుకంటే ఆ డిబ్బీ ఎందుకు పనికిరారు అంటే వేయడం తీయడం కూడా జరిగిపోద్ది కనుక ఈరోజు భక్తి జీవితం కూడా అంతే, విశ్వసించడం విశ్వసించకపోవడం రెండూ జరుగుతుంది కనుక ఈ భక్తి జీవితం వ్యర్థం. ఎందుకంటే ఒక క్షణం విశ్వసించడం, మరు క్షణమే విశ్వసించలేకపోవడం. అంటే విశ్వసించడం విశ్వసించకపోవడం అనేది నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో ఎవరు నెగ్గుతున్నారంటే విశ్వసించలేకపోవడం అనే వంటి ఒక పరిణామం ఏం చేస్తుందంటే మళ్ళీ అనుక్షణం ప్రయత్నం చేస్తూ అదే ఎక్కువ స్థాయిలో మార్క్స్ చేసుకుంటూ ఉంటుంది. కనుక ఏం జరుగుతుందంటే విశ్వసించడం అనేది నీ మీద దేవుని మీద ఆధారపడింది, విశ్వసించలేకపోవడం అనేది చేతులు ఎత్తేసే పని. చూడండి చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఎప్పుడైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు 2 చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే నేను ఇంక బ్యాలెన్స్ చేయలేను, నేనేం కాదు అని చెప్పి మనకు అప్పగించి పడిపోతారు, అంటే మనకు సరెండర్ అయిపోతారు అనమాట. ఎప్పుడు 2 చేతులు ఎత్తుతారు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 2 చేతులు ఎత్తట్లా. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు విశ్వసించలేకపోవడం అనేది ఏంటంటే ఇంక నేనేమి అంటే ఏదైనా చేయగలను, కొంచెంగా మన మీద ఆధారపడిపోయి ఇది నేను చేయలేనేమో, ఇది నేను చేస్తానేమో. పూర్తిగా విశ్వసించాను ప్రభు, నేను ఇంక నీ వైపు చేతులు చాపేస్తున్నాను. నన్ను బ్యాలెన్స్ చేయడం అన్నా, నన్ను మోయడం అన్నా, నన్ను ఎత్తడం అన్నా, నన్ను కూర్చోబెట్టడం అన్నా, సమస్తం నన్ను మహిమపరచడం అన్నా, నన్ను ఒక ఘనతకరమైన పాత్రగా మార్చడం అన్నా సమస్తం నీ చేతిలో ఉంది అంటాడు. ఒకసారి మనం చూస్తే గనక ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఒక ఎరుకో గోడ అనేది ఒక వింతగా ఉంది. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎరుకో గోడ చాలా వింతగా కనిపిస్తుంది, చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఆ ఎరుకో గోడని జయించడం కూడా చాలా కష్టం, ఆ ఎరుకో గోడని ఆనుకోవడం చాలా కష్టం, ఆ ఎరుకో గోడ దాటి అవతలకు వెళ్ళడం కష్టం, అవతల వెళ్ళిన వాళ్ళని జయించడం కూడా కష్టం. ఆ ఎరుకో గోడ ఎలా కనిపిస్తుంది అంటే ఒక వింతగా కనిపిస్తుంది, ఒక విచిత్రంగా కనిపిస్తుంది, ఒక ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడు ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు ఒకే మాట అన్నాడు. ఏమన్నా? దేవుడు ఒకే మాట, ఆ విశ్వాసంతో వాళ్ళు చేసినటువంటి క్రియకి దేవుడు ఒక అద్భుతమైన రిజల్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఆ ఎరుకో గోడ చుట్టూ 7 సార్లు వాళ్ళు తిరిగారు. 7 సార్లు తిరిగినప్పుడు 7వ సారి వాళ్ళకి వింతగా కనిపించినటువంటి ఎరుకో గోడ, వారికి ఆశ్చర్యంగా కనిపించినటువంటి ఎరుకో గోడ 7 రథములు ఎడాల్పు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ కట్టడ 7 సార్లు తిరగగానే 7వసారి ఎక్కడికక్కడే రాయి మీద రాయిపడినట్టుగా కుప్పగూలిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అనేకులకి ఎంతగా కనిపించిన మన సమస్య పెద్ద విచిత్రమేమీ కాదు. దేవుడు చేసినటువంటి అనేకమైన కార్యాలు ఎంతో అద్భుతమైనవి. ఒకవేళ ప్రశ్నార్థంగా కనిపించిన ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదంటే భవిష్యత్తును కూర్చున్నటువంటి ప్రణాళిక కావచ్చు, ఏదైనా సరే ప్రారంభంలోకి వస్తే వింతగా విచిత్రంగా బాధగా ఏదో ఆ స్థాయిలో ఫీల్ అయిపోయేవంటి పరిస్థితులు చాలా మందికి ఉండొచ్చు. కానీ ఒక కుటుంబంగా, ఒక బిడ్డగా, ఒక ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికని ఎరిగి ప్రయాణిస్తున్న బిడ్డగా దేవుడు మాత్రం ఒక అద్భుతంగా ఉంచుతాడు. ఎంతవరకు వాళ్ళు ఆ ఎరుకోను చూస్తూ అలా నిలబడ్డారు అంతవరకు వారికి ఎంతగానే ఉంది, అంతవరకు వాళ్ళకి విచిత్రంగానే ఉంది. ఎప్పుడైతే వెరుకో చుట్టూ తిరుగుతూ ఉన్నారో వాళ్ళ విశ్వాస స్థాయి పెరిగింది. వెంటనే వెరుకోను వాళ్ళు ఏం చేశారు? కోల్చగలిగారు. ఎప్పుడైనా సరే మన స్థితిని చూసి మన హద్దులు పెట్టుకోకూడదు, మన స్థితిని బట్టి మన సంతోషాన్ని కూడా తీసుకోకూడదు, మన పరిస్థితిని బట్టి దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధాన్ని దూరం చేసుకోకూడదు. మన పరిస్థితికి మన స్థితికి వ్యతిరేకంగా పోరాడడం అనేది విశ్వాస ప్రయాణం. విశ్వాసం అనేది చాలా బలమైనది. అందుకనే కదా యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన గెత్సేమనే తోటలో ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, గెత్సేమనే అంటే ఏంటి? ఒలీవల కొండ మీద ప్రార్థన చేశాడు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు, గాఢాంధకారమైన చీకట్లో ఆయన ప్రార్థన చేశాడు, ఇంకా
ఆయన ప్రసవ వేదన పడినంతగా ప్రార్థన చేశాడు. తండ్రిని వ్యాచనలు చేశాడు. అంటే అడిగినప్పుడు ఎంత అంటే, ఇప్పుడు మనం చూడండి, మనకు ఒక్క నెల రోజులు 2 నెలలు తిండి పెట్టలేదు అనుకోండి, మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అన్నం ఎలా అడుగుతాం? అది మామూలుగా ఉండదు. యాక్షన్ అనేది ఒక వ్యక్తికి తెలియాలంటే చాలా భయంకరంగా ఉండదు. తెలియట్లేదు ఈరోజు యాచించడం అనేది. నిజంగా ఒక మనిషికి ఏమీ లేకుండా రోడ్డు మీద అలా ఉన్నాడు అనుకో, ఎలా యాక్ట్ చేస్తాడు ఒకసారి ఫీల్ అవ్వండి. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు, నేను చాలా సార్లు ఫీల్ అవుతాను ఒక బెగ్గర్ని చూసినప్పుడు, లేదంటే చాలా మంది లేడీస్ నేను చూస్తాను. చాలా మంది తమకు తాము చేతి పనులు చేసుకున్న వాళ్ళు, లేదంటే వాళ్ళు చాలా మంచిగా ఉండి వాళ్ళు కష్టపడుతున్న వంటి వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ మొగ్గం చూసినప్పుడు వాళ్ళలో ఉన్నవంటి ఒకలాంటి ఫీలింగ్ నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళలో కనిపిస్తుంది యాచించడం అనేది ఏంటో. ఈరోజు ఫీల్ అవుతే కనుక, కానీ యేసుక్రీస్తు వారు యాచించారు, ఆయన ప్రార్థన చేశారు. అంటే ఆయన జరిగించినటువంటి ఆ పరిణామము యొక్క స్థితి, ఆయన పోరాటం ప్రారంభించాడు, ఆ ప్రశ్నార్థకాన్ని జయించాడు, భూలోకానికి వచ్చి. ఇప్పుడు భూలోకంలో దేవుడు అంటున్నాడు, మీరు యాజకులు, యాజక సమూహముగాను చీకట్లో నుంచి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని యాజకులుగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, ఏర్పరచబడిన వంటి బిడ్డలుగాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమనంటే, మనం దేవుని సొత్తైన పిల్లలము, ఏర్పరచబడిన వంటి బిడ్డలంగా ఉన్నాం. అంటే ఇక్కడ ఏర్పరచడం, దేవుని సొత్తైన పిల్లలు అంటే ఇక్కడ 2 విభాగాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 విభాగాలకి కూడా మనం సమర్థవంతమైన వంటి న్యాయం చేయాలంటే ఇప్పుడు మనం ప్రశ్నార్థకంగా ఉండడం అనేది గ్రేట్. ఇప్పుడు ఈ స్థాయి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. మనం ఎవరినైనా సరే ఎప్పుడు బెంచుకారు మీద వెళ్ళిన ఎవరైనా విచిత్రంగా చూస్తారా? సడన్ గా సైకిల్ మీద ఉండి ఓ 10 సంవత్సరాల తర్వాత బెంచుకారు మీద వచ్చాడని కానీ ఎలా చూస్తాం? ఆయన కళ్ళు ఆర్పుకుంటే చూస్తాం. ఎప్పుడైనా సరే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మారినప్పుడు ఆడు ఎలా మారాడు రా అని చూస్తాం. ఈ రోజు దేవునికి మహిమకరంగా జీవించడానికి కూడా మన జీవితంలో కొన్ని డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ మనకి అనేక మందికి సాక్షిగా ఉండాలంటే, ఏంటి వీళ్ళకి ఏంటి అనేవంటి స్థాయి ఒక క్వశ్చన్ మార్క్ మనం చూడగానే వచ్చినప్పుడే రేపొద్దున క్వశ్చన్ మార్క్ సరిపడ న్యాయాన్ని దేవుడు చేస్తాడు. మనుషులు చేయరు, కానీ దాన్ని సరిపడ న్యాయం మాత్రం ఖచ్చితంగా దేవుడు మాత్రం చేస్తాడు. కాబట్టి ఆ ఎరుకో గోడ చాలా 7 రథములు ఎడల్పు కలిగిన వంటి ఆ గోడని అసలు అది మొదలు పెడితే కూడా 7 రోజుల్లో పడగొట్టలేదు దాన్ని. అది తవ్వడానికి కానీ లేదా తీయడానికి కానీ ఒక జానుడు కూడా తీరలేదేమో. కానీ అది దేవుని స్తుతించడం ద్వారా ఎప్పుడైతే ఆ ప్రశ్నార్థకాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మొదలు పెట్టారో వెంటనే దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు. ఈరోజు మన జీవితంలో అనే పోరాటాన్ని సమర్థవంతంగా ప్రభువులో జయించడానికి మొదలు పెడితే గనక ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 12వ అధ్యాయము 12వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఒక చక్కని మాట నీతిమంతుని గురించి రాయబడి ఉంది. 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆయన మాటలు ఎలాంటివంటే, ఎండి 10 సార్లు 7 సార్లు అది కరిగించి ఊది, ఎన్నిసార్లు దాన్ని కరిగించినా సరే ఎంత తెల్లగా అది మెరుస్తూ ఉంటుందో. దేవుడి మాటలు అంత పవిత్రమైనవి, అంత పరిశుద్ధమైనవి అని వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడిని విశ్వసించడానికి దేవుడి మాటే నమ్మకం. ఇప్పుడు మనం చూస్తే కనుక ఆది కాండంలో మనం చూస్తే కనుక అబ్రహాము దేవుడిని నమ్మాడు, దేవుడి మాట నమ్మాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు దేవుడితో నడిచాడు, హానోకు,
నోవాహు కూడా ఆ వాడు తయారు చేసేటప్పుడు అందరికి వెర్రి వాళ్ళే కనిపించాడు, వెకిలి వాళ్ళే కనిపించాడు, పిచ్చి వాళ్ళే కనిపించాడు. కానీ రేపొద్దున ఆ కుటుంబం, ఈరోజు సువార్త ప్రకటిస్తున్న కుటుంబానికి మారు మనసు కావాలి, ఈ బతి జీవితం సరిపోదు, లేదు ఎలా చేయాలి అన్నాం అనుకో, మనం పిచ్చి వాళ్ళగా కనిపిస్తాం. వీళ్ళు ఏంట్రా దేవుడు దేవుడు అనుకుని టైం అంతా ఖాళీగా ఉంచేస్తున్నారు, డబ్బులు సంపాదించుకోవట్లేదు, వీళ్ళకి భవిష్యత్తు చూసుకోవట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు, వీళ్ళేమో ఏంటి అందరికి వ్యతిరేకంగా ఉన్నారేంటి వీళ్ళు అనుకుంటారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి మనం ఇప్పుడు అర్థం కావు. ఎందుకంటే మన స్థాయి ప్రారంభమైంది, మనం తిన డెవలప్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే కొంతకాలానికి ఓహో దీనికోసమై వీళ్ళు ఇంత కష్టపడ్డారు అనే విషయం తెలిసి అప్పుడు వాళ్ళు మనం రీచ్ అవడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళ కాదు. ఎందుకంటే ప్రారంభంలో ఉన్నవంటి ఆ పునాది యొక్క బలోపేతం అనేది మనకి తెలియదు. ఆ తర్వాత ప్రభువే వాళ్ళకి సహాయం చేయాలి తప్ప మనం దాన్ని ఏమీ చేయలేం. కనుక మన స్థాయి, మన స్థితి, మన పరిస్థితి కూడా ప్రారంభంలో మన పరిస్థితి కోసం మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయవసరంలా, మనం ఎవరితో మాట్లాడవసరంలా, మనకెవరు సమాధానం చెప్పవసరంలా. కొన్ని పరిస్థితుల్లో భార్య ప్రార్థన చేసుకుంటుందని ఎంతసేపు ప్రార్థనేనా అనేవాడి భర్తలు ఉంటారు, లేదా ఎంతసేపు ప్రార్థనేనా అనే భార్యలు ఉంటారు, ఎంతసేపు ప్రార్థనేనా అనే బిడ్డలు ఉంటారు, లేదా బంధువులు, స్నేహితులు, రకరకాలుగా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము దేవునితో సహవాసం చేస్తున్నాం. ప్రాథమికంగా మనం ఆలోచన చేస్తే కనుక ఒక మాటను విశ్వసిస్తూ ఈ యొక్క జర్నీ ఏంటంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలనేది బైబిల్ చెప్తుందంటే ఒక వర్డ్ అంటే దేవుని యొక్క మాట ద్వారా మనం జీవించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అది అందుకని అంటున్నాడు, విశ్వాసం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసము ప్రభువు యేసుక్రీస్తు వల్ల స్థాపించబడింది. అది ఎందుకంటే దాన్ని రూఢపరచడం జరిగింది. దాన్ని అందుకని అంటాడు కదా, ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే యేసు ప్రభు వారు ఆయన తన శరీరం ద్వారా స్థిరపరిచాడు. అంటే ఏ విశ్వాసం అయితే ఉందో, ఏ క్రియారూపం అయితే ఉందో, ఏ ప్రణాళిక అయితే ఉందో అదంతా కూడా మనం చూస్తే కనుక ఆయన శరీరము ద్వారా స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంది వారి యొక్క జీవితంలో రకరకాల మాదిరిని పెట్టుకొని ఉంటారు. కనుక ఏది పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన కృపా వాత్సల్యము దీవించబడ్డం గొప్ప విషయం కాదు. అది దీవించబడకపోవడం అనేది పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి వెళ్ళాలి అనేది గురి. ఎందుకంటే ఈ లోకంలో దీవించబడకపోవడం అనేది దేవుని చిత్తం. అది మనం ఆశించడం లేదా మనం అనుకోవడం అనేది కూడా అంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి దీవించబడకపోవడం లేదా దీవించలేకపోవడం అనేది చాలా మంది ఏం చేస్తారంటే, ఒక సహోదరి మొన్న ఇటీవల కాలంలో ఒక సహోదరిని కలిసి, మీరు ఎలా ఉండడానికి లేదా మీ ఇంత పరిస్థితి ఇలా గాయపరచబడ్డానికి, మీ పరిస్థితి ఇలా ఉండడానికి మీరు అభిషేకించబడలేదేమో సిస్టర్, మీరు ఇంకా ఎక్కడో వెనకబడి ఉన్నారేమో అని చెప్తూ ఉంటూ మా చర్చికి రండి, మా చర్చిలో రమ్మని కాదు, ఒకసారి వచ్చి మీరు అభిషేకించబడితే మీ జీవితం మారిపోద్ది అని అన్నదంట ఒక ఆమెతో. ఇక్కడ మనం చూస్తే మనం ఆలోచిస్తే కనుక ఒక వ్యక్తికి అభిషేకం ఎందుకు కావాలి, అతను ఏ స్థాయి అభిషేకం కావాలి, ఏ స్థాయిలో వాడబడటానికి కావాలి? సమర్థవంతమైన కుటుంబం కొరకు అభిషేకించబడాలా, ఒక నాయకుడికి అభిషేకించబడాలా, ఒక కాపరికి అభిషేకించబడాలా, ఒక ప్రవక్తకు అభిషేకించబడాలి? ఏ అభిషేకం రిలీజ్ అవుతుంది దాని పట్ల ఒక అవగాహన కావాలి. తర్వాత ఒక అభిషేకం రాకపోవడం వల్లనే స్థితిగతులు ఎలా ఉన్నాయనడం కూడా తప్పది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరియమాత ఇంటికి వెళుతూనే ఉన్నారు, మరియమాత ఇంటికి వెళుతూనే ఉన్నారు, వాళ్ళని చాలా ప్రేమిస్తున్నారు, వాళ్ళని సొంత ఫ్యామిలీగా ఫీల్ అయ్యారు. ఆయన ఇంటికే వెళ్ళి పడుకోవడం, ఆయన ఇంటికే వెళ్ళి తినడం, లేదా వాళ్ళతోనే షేర్ చేసుకోవడం, అంటే వాళ్ళని ఇష్టపడ్డారు, ప్రేమించారు. అయితే వారి స్థితిగతులు మారిపోలేదు. వెంటనే మారవలసిన టైం వచ్చినప్పుడు
మారవలసినటువంటి ఆ సాక్ష్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మార్పు అనేది తీసుకొస్తారు. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పరిస్థితులు చూసి అవిశ్వాసులైన క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే నీతిమంతుల మీద బురద జల్లుతా ఉన్నారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే మీరు అభిషేకించబడలేదా, లేదంటే మీ విశ్వాసం లేదని తప్పుందా అంటే, విశ్వాసంలో తప్పు ఒక కాలం ఉండొచ్చేమో, ఎక్కువ తప్పు విశ్వాసం అనే స్థాయిని మనం కొలవలేం. కానీ అభిషేకం అనేది లేదా ఒక నింపుదల అనేది ఒక వ్యక్తికి ఏ ఏ పరిమితుల్లో కావాలి, ఏ ఏ పరిస్థితుల్లో కావాలి అనేది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గైడెన్స్ లో తీసుకోవలసింది తప్ప, దైవికమైన క్రమంలో మనం ఉండవలసింది తప్ప, ఎవరిష్టాసారంగా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఎవరిష్టాసారంగా అభిషేకించడం అనేది అది దైవిక క్రమానికే వ్యతిరేకం. కనుక మనం ఏలా జీవిస్తున్నాం అనేది వాక్యం చెప్తుందంటే, మన విశ్వాస రూపంగా జీవిస్తుంది. విశ్వాసం యొక్క పరిమాణం మనల్ని ఏం చేస్తుందంటే అద్భుతమైన కృపకు వారసులుగా చేస్తుంది. కనుక మనం ఎరిగి ఉన్నటువంటి దానిని బట్టి ఎంతమందికి వింతగా ఉన్నామో కౌంట్ చేయండి. ఎంతమంది ముందు సాక్షిగా ఒక వ్యక్తి మనల్ని డిఫరెంట్ గా చూస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి డైరీలో ఏదైనా నమ్మొచ్చేయండి. ఎందుకంటే రేపొద్దున్న మనం అతనికి సాక్షిగా ఉంటాం. అతను కొన్ని వందల మందినో కొంత వేల మందినన్నా మార్చొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని డిఫరెంట్ గా చూస్తాడంటే ఆ వ్యక్తి అనేక మంది మార్చడానికి దేవుడు అతన్ని పెట్టాడని మనం అనుకోవాలి తప్ప, లేదంటే నేను ఉద్యోగం చేసే దగ్గర డిఫరెంట్ గా కనిపిస్తున్నాను, లేదంటే మా కుటుంబంలో కనిపిస్తున్నాను, మా స్నేహితుల్లో కనిపిస్తున్నాను, మా ఊళ్ళో కనిపిస్తున్నాను, ఇవన్నీ అనవసరమైనటువంటి అనవసరమైన ఆలోచన. ఇదంతా కూడా మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, ఓహో ఎంత మంది ముందు నేను ఒకప్పుడు సాక్షిగా ఉండబోతున్నాను అన్నమాట అనే ఆలోచన మనకు కావాలి. అంతే. మన ప్రాణం ఎంత కాదు. ఎందుకు చేస్తే అంట, ఎక్కడ మనకి ప్రార్థన చేస్తున్నాడు వర్షం కోసం, కొండ మీద ప్రార్థన చేస్తుంటే అరిచేయంత మేఘం కనిపించింది ప్రవక్తకి. ఎంతకి? ప్రవక్తకి అరిచేంత మేఘం కనిపించింది. ఈ లోపల రాజు ఏం చేస్తున్నాడంటే రథం మీద బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ అరిచేంత ఆ మేఘం వర్షం పడే స్టార్ట్ చేయేటప్పుడు మొదలు పెట్టిన ఆ వేగవంతమైనటువంటి నడక రథం మీద వెళ్ళిన వాడి కన్నా ముందుగా వెళ్ళిపోయింది. ఈ రోజు మన స్నేహితులు మనకన్నా ఐ స్థాయిలో ముందు వెళ్ళిపోయి ఉండొచ్చు, మన బంధువులు ఐ స్థాయిలో వెళ్ళిపోయి ఉండొచ్చు, స్నేహితులు ఐ స్థాయిలో ఉండొచ్చు, మన కొలీగ్స్ అంటే మన దగ్గర వర్క్ చేస్తున్న వారు ఐ స్థాయిలో వెళ్ళిపోయి ఉండొచ్చు, మన తోటి సేవకులు ఐ స్థాయిలో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయన వర్షం కురిపించడం ప్రారంభిస్తే, ఆయన అభిషేకించడం ప్రారంభిస్తే, ఆయన బ్లెస్ చేయడం ప్రారంభిస్తే వారికన్నా ముందుగా వెళ్ళి మనం నిలబడతాం. వాళ్ళు రీచ్ అవ్వాల్సిన స్థాయిలో మనం అంతకన్నా ముందు వెళ్ళిపోతాం, అక్కడ నిలబడతాం. ఎందుకంటే అది ఆయన కృప. అదే అక్కడ చూస్తా ఉన్నాం. ఆ ప్రవక్త రథం మీద వెళుతున్న వారికంటే ముందు నిలబడ్డాడు. అది ఆయన బ్లెస్సింగ్. కాబట్టి మన విశ్వాసం అనే స్థాయిని మనం అనుకుంటూ మనం ఎప్పుడు కూడా మనం ఆ కృపలో నడిపించబడాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మనకిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ ప్రత్యేకమైన ఘనాన్ని బట్టి వందన స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ ప్రత్యేకమైన సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా నాయన. అవును తండ్రి, మేము విశ్వాస మూలంగా జీవించడానికి, నీతిమంతులుగా జీవించడానికి, నీ కృపలో ఆనందించడానికి మాకు భాగ్యం దయచేయండి అయ్యా ప్రభా. అనేకులకి ప్రశ్నార్థకరమైనటువంటి జీవితాలు ఎన్నున్నాయో ఈ లైవ్ లో కానీ, లైవ్ అయిన తర్వాత చూస్తున్న బిడ్డలు కావచ్చు, ఈ ఉపదేశం వింటున్న బిడ్డలు ప్రభా, ఎంతమంది వింతగా ఉన్నారో వాళ్ళందరూ అనేకులకు సాక్షిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. వారితో మాట్లాడినందుకు వందనాలు. దర్శించండి, మాట్లాడండి అయ్యా. మరింతగా వారిని బలోపేతం చేయండి, వారిని ప్రేరణ దయచేయండి. విశ్వాస సంబంధమైన వంటి కృపలోనికి ప్రభా నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకమైన సమయంలో ప్రభా, ప్రతి అవిశ్వాసము, నిర్లక్ష్యము, నీ జీవిత బలహీనతకు సంబంధమైన క్రియలలో నుంచి విడిపించండి. సమర్థవంతమైన కృప, సమాధానము, శాంతి ప్రతి బిడ్డకి దయచేయమని, నీవు నడిపించమని ఈ రాత్రికాల సమయంలో మానసిక సంబంధమైనవి, ఆర్థిక సంబంధమైనవి, అనారోగ్య సంబంధమైన ప్రతి సమస్యను మీరు పరిష్కరించి ప్రభా, ప్రతి కుటుంబంలో నెమ్మదియు, భక్తియు, విశ్వాసమును దయచేయమని, సాతాను ఏలుబడి చేస్తున్న ప్రతి కుటుంబం నుంచి సాతానును దూరపరచమని మీరే కార్యం చేసి నడిపించి
అయ్యా ఎవరైతే ప్రభువా మెరుగుపెట్టబడుచు కొట్టబడుతూ అయ్యా ఎవరైతే నీకు మహిమకరముగా నిలబడడానికి తయారు చేయబడుతున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి బ్లెస్ చేసి వారి విశ్వాసాన్ని నైనా బలోపేతంగా సంబంధమైనటువంటి కృపలో నీది నడిపించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధియు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదా మనందరికీ సార్వత్ర సంఘమునికి తోడే నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆమేన్.